ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ మీరు నేర్చుకోబోతున్నారు. దాన్నే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే దాన్ని మీకు ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఒక చెట్టు ఒకటి డ్రా చేస్తున్నాను. ఐ యామ్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్ యాక్చువల్లీ. బట్ బేర్ విత్ మీ. అయితే ఈ చెట్టుకి ఒక పక్కన వేణుగాడు నుంచున్నాడు. చెట్టుకి అవతల పక్క వచ్చేసి వేణు వాళ్ళ అమ్మగారు నుంచున్నారు. వేణు ఏమంటున్నాడంటే, "చెట్టు నాకు రైట్ సైడ్‌లో ఉంది" అంటున్నాడు. బట్ వేణు వాళ్ళ అమ్మేమో, "చెట్టు నాకు లెఫ్ట్ సైడ్‌లో ఉంది" అంటుంది. అదేంటి? చెట్టు ఒకటే కదా! చెట్టు కాన్స్టెంట్‌గా అక్కడే ఉంది కదా! కానీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎట్లా మారుతుంది? చెట్టుకైనా కాళ్ళున్నాయా? ఇలాంటి డౌట్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? అదే మన యొక్క మెయిన్ పాయింట్ ఈరోజు మనం డిస్కస్ చేసేది. దాన్నే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. అంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మూవ్ అవుతుందా? లేదంటే స్టేషనరీగా ఉందా అని. సో, ఇదే మన ఫిజిక్స్‌లో ఫస్ట్ పాయింట్ అనమాట. వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. అది మనం అలా చూసి చెప్పలేము. మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్నే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఓకే.